భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఏదైతే ప్రీ ప్లాన్డ్ గా ఇదే రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు 6 గ్యారెంటీల హామీలు అమలు చేయకపోవడం మూలన అతను కొన్ని రోజులు మంచు మనోజ్ ఇంటి చుట్టుముట్టు తిప్పాడు కార్యకర్తల్ని, తెలంగాణ ప్రజల్ని. అలాగే మొన్నటికి మొన్న అల్లు అర్జున్ చుట్టుముట్టు తిప్పాడు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం మూలాన ప్రజల్ని డైవర్షన్ చేస్తా ఉన్నారు. దానికి మూలంగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే కీలకమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి శాఖలు ఏదైతే ఉన్నాయో శాంతి భద్రతలను కాపాడేటువంటి శాఖ, హోమ్ మినిస్టర్ శాఖని తన సంకలో పెట్టుకొని కూర్చో ఉన్నాడు. అలాగే ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ శాఖని, విద్యాశాఖని కూడా తన కింద పెట్టుకొని కూర్చో ఉన్నాడు. అంతేకాకుండా రేవంత్ రెడ్డికి తెలియకుండా ఈ సంఘటన మా కార్యకర్తలు మీద దాడి చేసిండ్రా అని చెప్పేసి మేము ఈరోజు యువమోర్చా తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ రకంగా అయితే ప్రీ ప్లాన్డ్ గా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో మేము ఈ కాంగ్రెస్ పార్టీ పైన నిరసనకు పిలుపునిస్తే ఇదే పోలీసు వ్యవస్థ మమ్మల్ని రాత్రికే తీసుకొని వచ్చి నిర్బంధం చేస్తారు. అలాగే 8 ఎంపీలు ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నటువంటి, అలాగే అత్యంత కీలకమైనటువంటి సహాయ శాఖ మంత్రి ఉన్నాడు, హోమ్ మినిస్టర్. మీరు మమ్మల్ని ఏమో రోడ్డు మీద ఈ రోజు దిష్టి బొమ్మలు దానం పెట్టనియరు, మీ మీద నిరసనకు పిలుపునిస్తే ఆ నిరసన కాదనుకొని మమ్మల్ని నిర్బంధం చేస్తారే. మళ్ళీ నాంపల్లి వరకు కార్యకర్తలు ఏ రకంగా మీకు తెలియకుండా రేవంత్ రెడ్డికి తెలియకుండా వచ్చారో ఒక్కసారి మీరు తెలంగాణ ప్రజలు యావత్ మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు దాదాపుగా 50 సంవత్సరాల పైన పాలించారు. ఏదైతే సిక్కుల ఊచకోత కానుండి తీసుకోండి, సిక్కుల ఊచకోత మొన్నటికి మొన్న వాళ్ళు దిగిపోయే ముందు వరకు లుంబిని పార్కు, గోకుల్ చాటు, బాంబు పేలుళ్లు, మతోన్మాదులు చెలరేగిపోయినటువంటి దాఖలాలు కూడా మేము మళ్ళీ తెలంగాణ ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నాం. మీకు కూడా జిల్లా పార్టీలో కార్యాలయాలున్నాయి, రాష్ట్ర పార్టీలో కార్యాలయాలున్నాయి. మీరు దాడి చేసి మా కార్యకర్తని, ఒక దళిత నాయకుడి పైన మీరు పగలగొట్టారు కదా, ఇమ్మీడియట్ గా మేము చర్యకు ప్రతిచర్య చేసి చూపెట్టిన మీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి. మీకు కూడా కార్యాలయాలు ఉన్నాయి, మీకు కూడా రాష్ట్ర కార్యాలయాలు ఉన్నాయి. మేము 18 రాష్ట్రాలకు 19 రాష్ట్రాలకు పైన మేము అధికారంలో ఉన్నాం. దాదాపు 29 రాష్ట్రాలు దేశంలో. ఖబర్దార్ గుర్తుకు పెట్టుకొని మీరు కేవలం మీరు రెండే రెండు రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు. కేవలం 2 రాష్ట్రాల్లో దేశానికి సగభాగం పైన ఉన్నటువంటి మేము 3వ సారి కూడా అధికారంలోకి వచ్చినాం. అంత్యోదయ సిద్ధాంతంతో, ఒక సుపరిపాలనతో మేము వచ్చాం. మేము ఏ రకంగా కూడా మీరు ఎన్నోసార్లు చాయ్ వాలా అన్నారు. ఒక చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి ఎట్లా అవుతాడని చెప్పేసి అన్నారు. కానీ రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి తప్ప ఇలాంటి దాడులకు పూనుకోకూడదు అని చెప్పేసి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున, భారతీయ జనతా యువ మోర్చా తరఫున కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతా కీ